అక్రమ సంబంధాలు. షకీర్ అనే వ్యక్తి ఇటీవలే తన కుటుంబ సభ్యుల వివాహం కోసం బయటకు వెళ్లాడు. తిరిగి వచ్చేటప్పటికి ఇంటికి తాళం వేసి ఉండటంతో పాటు తన భార్య, 4 పిల్లలు కనిపించడం లేదు. దీంతో అతను మిస్సింగ్ కంప్లైంట్ నమోదు చేశాడు. తాము జోక్యం చేసుకునే లోపే ఇంటి నుంచి విలువైన వస్తువులు తీసుకువెళ్లిపోయిందని ఇరుగు పొరుగు వారు చెప్పారు. అయితే తన భార్య తప్పిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్తకు షాక్ తగిలింది. భార్య మిస్ అయిందని అతను బాధపడుతుంటే భార్య మాత్రం తన లవర్తో ఎంజాయ్ చేస్తుందని తెలుసుకున్నాడు. చివరకు భార్య తప్పిపోలేదు, లేచిపోయిందని గ్రహించాడు. తన భార్య అంజుమ్ ఏప్రిల్ 15 నుంచి కనిపించడం లేదని షకీర్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ అల్విఘోర్లో జరిగింది. రోరవర్ పోలీస్ స్టేషన్ SHO శివశంకర్ గుప్తా కూడా తమకు ఫిర్యాదు అందినట్లుగా ధృవీకరించారు. ఇటీవల జరుగుతున్న కొన్ని సంఘటనలు ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. కూతురికి కాబోయే భర్తతో ఓ మహిళ లేచిపోయిన సంఘటన ఒకటైతే, కూతురితో పెళ్ళని చెప్పి కూతురి తల్లితో వివాహం జరిపించిన ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఇక్కడ జరిగిన సంఘటన వింటే మీరు షాక్ అవుతారు. తన భార్య తప్పిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్తకు షాక్ తగిలింది. తన భార్య తప్పిపోలేదు, లేచిపోయిందని తెలిసి ఆ వ్యక్తి కంగు తిన్నాడు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఉత్తరప్రదేశ్ అలీఘర్లో ప్రాంతంలో నివసించే షకీర్ అనే వ్యక్తి అంజుమ్ అనే యువతితో కొన్నాళ్ళ క్రితం పెళ్లి జరిగింది. వీళ్లకు పిల్లలు కూడా ఉన్నారు. అయితే తన కుటుంబ సభ్యుల వివాహం ఉండటంతో షకీర్ ఇటీవలే వేరే ఊరికి వెళ్ళాడు. వివాహం ముగించుకొని ఏప్రిల్ 15న తిరిగి ఇంటికి వచ్చాడు. అతను వచ్చేటప్పటికి ఇంటికి తాళం వేసి ఉండటంతో పాటు తన భార్య, పిల్లలు కనిపించలేదు. దీంతో కంగారు పడిన షకీర్ పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు అంజుమ్ కోసం వెతుకుతున్న సమయంలోనే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. భార్య మిస్ అయిందని ఇక్కడ భర్త బాధపడుతుంటే భార్య మాత్రం మరో వ్యక్తి ఢిల్లీలోని తాజ్ మహల్ దగ్గర ఎంజాయ్ చేస్తుందని షకీర్ తెలుసుకున్నారు. చివరకు భార్య తప్పిపోలేదు, లేచిపోయిందని గ్రహించాడు. ఆమె లేచిపోయిందని తెలుసుకున్న పోలీసులు ఆగ్రా పోలీసులకు సంప్రదించారు. ఆ జంట కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. అక్రమ సంబంధాలు. షకీర్ అనే వ్యక్తి ఇటీవలే తన కుటుంబ సభ్యుల వివాహం కోసం బయటకు వెళ్లాడు. తిరిగి వచ్చేటప్పటికి ఇంటికి తాళం వేసి ఉండటంతో పాటు తన భార్య, 4 పిల్లలు కనిపించడం లేదు. దీంతో అతను మిస్సింగ్ కంప్లైంట్ నమోదు చేశాడు. తాము జోక్యం చేసుకునే లోపే ఇంటి నుంచి విలువైన వస్తువులు తీసుకువెళ్లిపోయిందని ఇరుగు పొరుగు వారు చెప్పారు. అయితే తన భార్య తప్పిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్తకు షాక్ తగిలింది. భార్య మిస్ అయిందని అతను బాధపడుతుంటే భార్య మాత్రం తన లవర్తో ఎంజాయ్ చేస్తుందని తెలుసుకున్నాడు. చివరకు భార్య తప్పిపోలేదు, లేచిపోయిందని గ్రహించాడు. తన భార్య అంజుమ్ ఏప్రిల్ 15 నుంచి కనిపించడం లేదని షకీర్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ అల్విఘోర్లో జరిగింది. రోరవర్ పోలీస్ స్టేషన్ SHO శివశంకర్ గుప్తా కూడా తమకు ఫిర్యాదు అందినట్లుగా ధృవీకరించారు. ఇటీవల జరుగుతున్న కొన్ని సంఘటనలు ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. కూతురికి కాబోయే భర్తతో ఓ మహిళ లేచిపోయిన సంఘటన ఒకటైతే, కూతురితో పెళ్ళని చెప్పి కూతురి తల్లితో వివాహం జరిపించిన ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఇక్కడ జరిగిన సంఘటన వింటే మీరు షాక్ అవుతారు. తన భార్య తప్పిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్తకు షాక్ తగిలింది. తన భార్య తప్పిపోలేదు, లేచిపోయిందని తెలిసి ఆ వ్యక్తి కంగు తిన్నాడు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఉత్తరప్రదేశ్ అలీఘర్లో ప్రాంతంలో నివసించే షకీర్ అనే వ్యక్తి అంజుమ్ అనే యువతితో కొన్నాళ్ళ క్రితం పెళ్లి జరిగింది. వీళ్లకు పిల్లలు కూడా ఉన్నారు. అయితే తన కుటుంబ సభ్యుల వివాహం ఉండటంతో షకీర్ ఇటీవలే వేరే ఊరికి వెళ్ళాడు. వివాహం ముగించుకొని ఏప్రిల్ 15న తిరిగి ఇంటికి వచ్చాడు. అతను వచ్చేటప్పటికి ఇంటికి తాళం వేసి ఉండటంతో పాటు తన భార్య, పిల్లలు కనిపించలేదు. దీంతో కంగారు పడిన షకీర్ పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు అంజుమ్ కోసం వెతుకుతున్న సమయంలోనే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. భార్య మిస్ అయిందని ఇక్కడ భర్త బాధపడుతుంటే భార్య మాత్రం మరో వ్యక్తి ఢిల్లీలోని తాజ్ మహల్ దగ్గర ఎంజాయ్ చేస్తుందని షకీర్ తెలుసుకున్నారు. చివరకు భార్య తప్పిపోలేదు, లేచిపోయిందని గ్రహించాడు. ఆమె లేచిపోయిందని తెలుసుకున్న పోలీసులు ఆగ్రా పోలీసులకు సంప్రదించారు. ఆ జంట కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. అక్రమ సంబంధాలు. షకీర్ అనే
అనే వ్యక్తి ఇటీవలే తన కుటుంబ సభ్యుల వివాహం కోసం బయటకు వెళ్లాడు. తిరిగి వచ్చేటప్పటికి ఇంటికి తాళం వేసి ఉండటంతో పాటు తన భార్య, 4 పిల్లలు కనిపించడం లేదు. దీంతో అతను మిస్సింగ్ కంప్లైంట్ నమోదు చేశాడు. తాము జోక్యం చేసుకునే లోపే ఇంటి నుంచి విలువైన వస్తువులు తీసుకువెళ్లిపోయిందని ఇరుగు పొరుగు వారు చెప్పారు. అయితే తన భార్య తప్పిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్తకు షాక్ తగిలింది. భార్య మిస్ అయిందని అతను బాధపడుతుంటే భార్య మాత్రం తన లవర్తో ఎంజాయ్ చేస్తుందని తెలుసుకున్నాడు. చివరకు భార్య తప్పిపోలేదు, లేచిపోయిందని గ్రహించాడు. తన భార్య అంజుమ్ ఏప్రిల్ 15 నుంచి కనిపించడం లేదని షకీర్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ అల్విఘోర్లో జరిగింది. రోరవర్ పోలీస్ స్టేషన్ SHO శివశంకర్ గుప్తా కూడా తమకు ఫిర్యాదు అందినట్లుగా ధృవీకరించారు. ఇటీవల జరుగుతున్న కొన్ని సంఘటనలు ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. కూతురికి కాబోయే భర్తతో ఓ మహిళ లేచిపోయిన సంఘటన ఒకటైతే, కూతురితో పెళ్ళని చెప్పి కూతురి తల్లితో వివాహం జరిపించిన ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఇక్కడ జరిగిన సంఘటన వింటే మీరు షాక్ అవుతారు. తన భార్య తప్పిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్తకు షాక్ తగిలింది. తన భార్య తప్పిపోలేదు, లేచిపోయిందని తెలిసి ఆ వ్యక్తి కంగు తిన్నాడు. ఇక వివరాల్లోకి వెళ్తే ఉత్తరప్రదేశ్ అలీఘర్లో ప్రాంతంలో నివసించే షకీర్ అనే వ్యక్తి అంజుమ్ అనే యువతితో కొన్నాళ్ల క్రితం పెళ్లి జరిగింది. వీళ్లకు పిల్లలు కూడా ఉన్నారు. అయితే తన కుటుంబ సభ్యుల వివాహం ఉండటంతో షకీర్ ఇటీవలే వేరే ఊరికి వెళ్లాడు. వివాహం ముగించుకొని ఏప్రిల్ 15న తిరిగి ఇంటికి వచ్చాడు. అతను వచ్చేటప్పటికి ఇంటికి తాళం వేసి ఉండటంతో పాటు తన భార్య, పిల్లలు కనిపించలేదు. దీంతో కంగారు పడిన షకీర్ పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు అంజుమ్ కోసం వెతుకుతున్న సమయంలోనే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. భార్య మిస్ అయిందని ఇక్కడ భర్త బాధపడుతుంటే భార్య మాత్రం మరో వ్యక్తి ఢిల్లీలోని తాజ్ మహల్ దగ్గర ఎంజాయ్ చేస్తుందని షకీర్ తెలుసుకున్నారు. చివరకు భార్య తప్పిపోలేదు, లేచిపోయిందని గ్రహించాడు. ఆమె లేచిపోయిందని తెలుసుకున్న పోలీసులు ఆగ్రా పోలీసులకు సంప్రదించారు. ఆ జంట కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. అక్రమ సంబంధాలు. షకీర్ అనే వ్యక్తి ఇటీవలే తన కుటుంబ సభ్యుల వివాహం కోసం బయటకు వెళ్లాడు. తిరిగి వచ్చేటప్పటికి ఇంటికి తాళం వేసి ఉండటంతో పాటు తన భార్య, 4 పిల్లలు కనిపించడం లేదు. దీంతో అతను మిస్సింగ్ కంప్లైంట్ నమోదు చేశాడు. తాము జోక్యం చేసుకునే లోపే ఇంటి నుంచి విలువైన వస్తువులు తీసుకువెళ్లిపోయిందని ఇరుగు పొరుగు వారు చెప్పారు. అయితే తన భార్య తప్పిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్తకు షాక్ తగిలింది. భార్య మిస్ అయిందని అతను బాధపడుతుంటే భార్య మాత్రం తన లవర్తో ఎంజాయ్ చేస్తుందని తెలుసుకున్నాడు. చివరకు భార్య తప్పిపోలేదు, లేచిపోయిందని గ్రహించాడు. తన భార్య అంజుమ్ ఏప్రిల్ 15 నుంచి కనిపించడం లేదని షకీర్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ అల్విఘోర్లో జరిగింది. రోరవర్ పోలీస్ స్టేషన్ SHO శివశంకర్ గుప్తా కూడా తమకు ఫిర్యాదు అందినట్లుగా ధృవీకరించారు. ఇటీవల జరుగుతున్న కొన్ని సంఘటనలు ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. కూతురికి కాబోయే భర్తతో ఓ మహిళ లేచిపోయిన సంఘటన ఒకటైతే, కూతురితో పెళ్ళని చెప్పి కూతురి తల్లితో వివాహం జరిపించిన ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఇక్కడ జరిగిన సంఘటన వింటే మీరు షాక్ అవుతారు. తన భార్య తప్పిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్తకు షాక్ తగిలింది. తన భార్య తప్పిపోలేదు, లేచిపోయిందని తెలిసి ఆ వ్యక్తి కంగు తిన్నాడు. ఇక వివరాల్లోకి వెళ్తే ఉత్తరప్రదేశ్ అలీఘర్లో ప్రాంతంలో నివసించే షకీర్ అనే వ్యక్తి అంజుమ్ అనే యువతితో కొన్నాళ్ల క్రితం పెళ్లి జరిగింది. వీళ్లకు పిల్లలు కూడా ఉన్నారు. అయితే తన కుటుంబ సభ్యుల వివాహం ఉండటంతో షకీర్ ఇటీవలే వేరే ఊరికి వెళ్లాడు. వివాహం ముగించుకొని ఏప్రిల్ 15న తిరిగి ఇంటికి వచ్చాడు. అతను వచ్చేటప్పటికి ఇంటికి తాళం వేసి ఉండటంతో పాటు తన భార్య, పిల్లలు కనిపించలేదు. దీంతో కంగారు పడిన షకీర్ పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు అంజుమ్ కోసం వెతుకుతున్న సమయంలోనే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. భార్య మిస్ అయిందని ఇక్కడ భర్త బాధపడుతుంటే భార్య మాత్రం మరో వ్యక్తి ఢిల్లీలోని తాజ్ మహల్ దగ్గర ఎంజాయ్ చేస్తుందని షకీర్ తెలుసుకున్నారు. చివరకు భార్య తప్పిపోలేదు, లేచిపోయిందని గ్రహించాడు. ఆమె లేచిపోయిందని తెలుసుకున్న పోలీసులు ఆగ్రా పోలీసులకు సంప్రదించారు. ఆ జంట కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.